చొరబాటుదారులను ఎలవ్ చేసి వాళ్ళు కాస్త వాళ్ళ పిల్లల్ని కానీ ఆ పిల్లలు కాస్త వీధుల్లో పడి దేశాలని నాశనం చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆఫ్ఘనిస్తాను లేకపోతే పాలస్తీనా, యెమెన్, సిరియా ఇట్లాంటి దేశాల్లో అక్కడ ముస్లిం గ్రూపుల మధ్యన ఒకరికొకరు కొట్టుకుంటుంటే ముస్లింలే అక్కడ బ్రతకలేక వెళ్ళి యూరప్ దేశాల్లో షెల్టర్ తీసుకుని చివరికి ఆ దేశాలలో ముస్లిం రాజ్యం కావాలంటూ అరాచకాలు చేస్తున్నటువంటి వ్యవహారాలు చివరికి అక్కడ అసాంఘిక శక్తులుగా మారుతున్న వ్యవహారాలు ఇప్పుడు యూరప్ దేశాలని వణికిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఆస్ట్రేలియాలో ఇద్దరుని ఏదైతే ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే 6 గంటల పాటు గ్యాంగ్ రేప్ చేసినటువంటి కేసు ఇది. ఆస్ట్రేలియా హెడ్ క్వార్టర్ సిడ్నీలో చోటు చేసుకున్నటువంటి ఉదంతం. అయితే దీంట్లో ఈ చొరబాటుదారులకు సంబంధించినటువంటి అదాం అబ్దుల్ హమీద్ అనేటటువంటి వాళ్ళు